కీర్తనల గ్రంథము 63వ కీర్తన ఆరాధన కొరకై ఈ దినం మనం ఎంతో ఆశతో ప్రభు ఇంటికి వచ్చాము. మరి అలవాటుగా ఆచారంగా కాక ఆత్మతో సత్యముతో ప్రభును మనము ఆరాధించడం కొరకై మనము సిద్ధపడతాము. 63వ కీర్తన మొదటి 3 వచనాలు మనందరము కలిసి చదువుకుందాం. మార్చి చదువుదాం. 1వ వచనం నేను చదువుతాను, 2 మీరు చదవండి, 3 అందరం కలిసి చదువుదాం. 63వ కీర్తన మొదటి 3 వచనాలు మార్చి చదువుకుందాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. చదువు. అందరం నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఎంతగా మమ్మల్ని ప్రేమించావు, నీకెంతో వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. మరి మమ్మల్ని రక్షించుకున్నారు, మీ కృపతో మమ్మల్ని కనికరించారు. అందుకొరకై నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించడం కొరకై ప్రభా మాకు కావలసిన మీ యొక్క ప్రభా మరి మాటలు మాకు అనుగ్రహిస్తురండి. ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించడానికి మాకు కావలసిన వర్తమానం నీ పరలోకపు సింహాసనం నుంచి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీవే మా దేవుడవు, నీకన్నా మాకు ఏది ప్రభువా మరి క్షేమాధారము, రక్షణాధారము, కృపాధారము లేదు ప్రభువా. మాకు దేవుడవుగా మీరున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా మరి మేమందరం చేరి నీ పాద సన్నిధిలో ఆత్మతో సత్యముతో ప్రభా ఆరాధించడం కొరకై ఎంతో మరి ఆశపడుతున్నాం ప్రభువా. దయచేసి చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మా జీవితంలో ప్రభువా మీరు చేస్తూ వచ్చిన ఆ కార్యాలన్నీ ప్రభువా తలపోసుకుంటూ నిన్ను స్తుతించి నిన్ను గణపరచడానికి ప్రభా మాకు కావలసిన కృపను మాకు అనుగ్రహిస్తారమని ప్రార్థన చేస్తూ మీరేమి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ తీసుకొచ్చిన ప్రియులందరిని బట్టి వందనములు. రావలసిన వారిని మార్గమధ్యంలో వారిని సకాలంలో తీసుకునండి. ఎవరు బలహీనులుగా అనారోగ్యాలతో ఉండి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభువా, దయచేసి అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి కావలసిన కృపను మీరు అనుగ్రహిస్తూ క్షేమంగా ఆరోగ్యంగా తీసుకురండి. వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి 63వ కీర్తన. ఈ 63వ కీర్తన అంతా కూడా పైన రాయబడినట్లుగా దావీదు యోధా అరణ్యములో ఉన్నప్పుడు మరి రాసిన కీర్తనగా అక్కడ పైన రాయబడి ఉంది. దావీదు యోధా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన. దావీదు యోధా అరణ్యంలోనికి ఎప్పుడు ఎందుకు వెళ్ళాడో మనకు తెలుసు. మరి సౌలు ఎంతగానో అసూయపడుతున్నప్పుడు, దావీదుని చంపాలని ఆలోచిస్తున్నప్పుడు దావీదు మరి పారిపోయిన స్థలాలు అరణ్యాలు, కొండలు, లోయలు. వీటినే మనము బైబిల్ స్టడీలో కూడా ధ్యానం చేస్తున్నాం. కొండలు ధ్యానం చేసాం, లోయలు ధ్యానించాం, 40 మళ్ళీ ఇప్పుడు అరణ్యములు ధ్యానం చేస్తున్నాం. మనము యోధా అరణ్యం కూడా
మనం ధ్యానిస్తూ వచ్చాం బైబిల్ స్టడీలో. మరి ఎప్పుడు వెళ్ళాడు, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళాడంటే మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. ఈరోజు మనం ప్రభువును ఆరాధించడానికి కారణం, ఏ పరిస్థితుల్లో మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు, అప్పుడు మనకు తోడుగున్నాడు, ఈ విషయాలు చూడండి. మొదటి సమూయేలు 19:18 చదవండి. దావీదు తప్పించుకొని ఏం చేశాడంటే, దావీదు తప్పించుకొని పారిపోయాడు. ఎక్కడికి? అక్కడ ఒక్కొక్క అరణ్యాలు, అక్కడ మనకు తెలుసు ఎన్నో ప్రాంతాలకు, గుహల్లోకి వెళ్ళాడు, కొండల్లోకి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు. అందులో ఒక గొప్ప అరణ్యమే యోధా అరణ్యం. యోధా అరణ్యానికి దావీదికి ఉన్న గొప్ప అనుబంధం ఏంటంటే, ఎన్నో అరణ్యాలలో ఆకలితో అలమటించాడు. కొన్నిసార్లు ఆహారం లేక మరి వేరే వారిని అడగాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, నాబాలు లాంటి వారిని. కానీ యోధా అరణ్యంలో మాత్రం దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఆశ్చర్యం ఏంటంటే, యోధా అరణ్యంలో దావీదు యొక్క అనుభవాలు చాలా గొప్పవి. అందుకని ఎన్నో అరణ్యాలకు గుండా వెళ్ళినా కానీ దావీదు ఈ అరణ్యంలోనే ఈ కీర్తన రాసి ఈ అరణ్యం గురించి చెప్తున్నాడు. అందుకని యోధా అనగానే అర్థం ఏంటి? స్తుతి, ప్రైజ్. యోధా అనే అనుభవము స్తుతి యొక్క అనుభవము. దావీదు యోధా అరణ్యంలోనే ఎక్కువ పాటలు రాశాడు, ఎక్కువ కీర్తనలు రాసింది కూడా దావీదు యోధా అరణ్యంలో. ఎందుకంటే యోధా అనే అనుభవము స్తుతి అనే అనుభవం, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రైజ్. దిస్ ఈజ్ కాల్డ్ విల్డర్నెస్ ఆఫ్ జోధా. అందుకని ఇక్కడ ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? మనకు కూడా అనేకమైన సమస్యలు, సౌలు లాంటి శత్రువులు, శోధనలు ఎన్నెన్నో ఎదురైపోయినప్పుడు మనం తప్పించుకొని పారిపోయి ఎక్కడికి వచ్చామో యోధా. ఆ యోధా ఎవరో కాదు, యోధా గోత్రం నుంచి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని అరణ్యం వలె దాచాడు, అరణ్యం వలె పోషించాడు, అరణ్యం వలె భద్రపరిచాడు, అరణ్యం వలె సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, అందుకని మేము భద్రాచలం పరిచర్యకి వెళ్తాం. సంవత్సరానికి 2-3 సార్లు భద్రాచలం పరిచర్యకి వెళ్తాం. అక్కడ మనకి దాదాపు మన బ్రదర్స్ ఒక 60 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో, ప్రతి అడవిలో ఒక సంఘం ఉంటుంది, ప్రతి అడవిలో ఒక ఊరిలో ఒక సంఘం. అలాగే మేము అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి గ్రామాన్ని, ప్రతి మందిరాన్ని, సేవకుడిని దర్శించుకుంటూ వెళ్తూ వస్తుంటాం. అక్కడ మేము చూస్తే ఆశ్చర్యం ఏంటంటే, అది అరణ్యము. అక్కడ మనలాగా చెప్పండి ఇట్లాంటి బస్సులు, ఆటోలు ఉండవు, ఇలాంటి మార్కెట్లు ఉండవు, ఎంతో లోపల అరణ్యం. ఇంకా చెప్పాలంటే సరైన మంచినీళ్ళు కూడా దొరకవు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, అలాంటి అరణ్యంలో దేవుని మందిరం ఉంటుంది, అలాంటి అరణ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు, అలాంటి అరణ్యంలో ప్రభువుని వారు ఆరాధిస్తారు. ఎంత సంతోషం కలుగుతుందంటే, అందుకని ఆ అరణ్యంలో నుంచి రక్షింపబడిన దేవుని సేవకులే మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు కోయ దొరలు, చెప్తా ఉంటాడు మన ఐజక్ అన్నని, ఆయన కూడా కోయ దొరే అన్న, మాకు కొండ దేవత ఎవరో ఉన్నారంట, ఆ దేవత ఉండేదన్న ఈ మధ్య మనకు సాక్ష్యం చెప్పాడు. వలివేరులో సువార్తలో ఆయన సాక్ష్యం చెప్తా వచ్చాడు రోడ్డు మీద. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అరణ్యంలో వారిని ఏం చేశాడు? రక్షించాడు. ఈరోజు మన జీవితం కూడా ఒక అరణ్యం లాంటిదే. ఎంతో భీకరమైన అరణ్యాలు, ఘోరమైన అరణ్యాలు, భయంకరమైన అరణ్య జీవితంలో నుంచి ఎంత బాగుందండి. అది ఏది లేదో అదొకటి అక్కడ దొరికింది. అక్కడ ఎంత సంతోషం, ఎంత ఆనందమో చెప్పడానికి వీల్లేదు. మేము కూడా చిన్నప్పుడు సెలవులకి ఊర్లు వెళ్తూ ఆయా ఊర్లు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఊరు ఉంది, మాకు బంధువులు అవుతారనమాట. ఆ ఊరు వెళ్ళేసరికి ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఊరిలో వాళ్ళ పిల్లలకి అన్నీ, అంటే ఆడుకునే వస్తువులన్నీ ఉంటాయి. ఒకసారి వాడింది, ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, ఒకసారి వాడితే ఇంకా అది వాడు. నిన్న ఎవరో చెప్తున్నారు, ఒక అన్న చెప్తున్నాడు, అన్న మా ఓడికి ఏదన్నా వస్తువు కొనిచ్చామంటే ఇంకా ఆ రోజే, 2వ రోజు అది పాతదైపోద్దంట. నువ్వేనన్నా చెప్పింది? బ్రదరే చెప్తున్నాడు, 2వ రోజు పాతదైపోద్దన్న, మళ్ళీ అంకుడు కొత్తది కొనాలి. చూడండి పిల్లలు ఎట్లా ఉన్నారు. మాకు అప్పుడు అలా లేదు, అరిగిపోయినా ఇంక అదే ఆడుకోవటమే, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా. ఒక రోజున అలాంటి సమయంలో ఎన్నోసార్లు మా నాన్న అడిగావు, నాన్న అది కొనివ్వు, ఆ బొమ్మ కొనివ్వు, ఈ బొమ్మ కొనివ్వు, లేదంటే రకరకాలుగా. అయితే ఎక్కడా మాకు దొరకలేదు. ఒక ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ పిల్లోడు ఆల్రెడీ అన్నీ వాడేసి పెట్టాడంట.
అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరేమనుకోకపోతే ఇవన్నీ సంచిలో తీసుకెళ్తారా అన్నారు. చిన్నప్పటి నుంచి ఆశపడిన ప్రతి బొమ్మ అక్కడ ఉంది. ఇప్పుడు చూడండి ఏం దొరికింది, ఇంకా ఆ ఇంట్లోంచి రాబుద్ది అవుద్దా? వాడు ఈరోజు ఏం వాడతాడో రేపు మనకు దొరికిద్ది అంటే ఎంత సంతోషమో. అలాగే దేవుడు కూడా యూదా అరణ్యంలో దావీదుకు లేనిది, పోగొట్టుకున్నది, ఆశపడింది, కోల్పోయింది, అవసరమైనవన్నీ ఇచ్చాడండి. ఇది మొట్టమొదటిగా ఏం పొందాడంటే చూడండి, ఏమంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను వెతుకుదును నీ బలం. మొట్టమొదట దావీదుకి అరణ్యంలో దొరికింది ఏంటి చెప్పండి? బలం. బలహీనుడైపోయిన దావీదు పరిస్థితులను బట్టి బలహీనమైపోయాడు, మనుషుల్ని బట్టి బలహీనమైపోయాడు, శత్రువులను బట్టి బలహీనమైపోయాడు, కష్టాలు బట్టి బలహీనమైపోయాడు, శోధనలను బట్టి బలహీనమైపోయాడు, భయాలను బట్టి బలహీనమైపోయాడు, అన్నీ బలహీనుడు. కానీ యోధారణ్యంలో ఏం దొరికింది? రోజున దేవుడు మనకు బలమై ఉన్నాడు. బలమలేని బలహీనమైన మన పరిస్థితిని దేవుడు చూశాడు. యోధారణ్యం అనే ఆ యేసు ప్రభు దగ్గర, ఆ సిలువ దగ్గర మనకేం దొరికింది చెప్పండి? బలము, ఆత్మీయ బలము. ఇది రక్షణ బలము, ఇది పరుషబ్ద బలము, ఇది వాక్య బలము, ఇది ప్రార్థనా బలము, ఇది సహవాస బలము. ఎంత బాగుందండి! ఇదన్నది చెప్పండి. 4 మొట్టమొదటిది ఆయన బలము మనకు దొరికింది. రెండోది మనం చూస్తే ఏమంటున్నాడు ఇంకా? నీ ప్రభావము. రెండోది ఏంటంట? ప్రభావం. ఎంత బాగుందండి! దావీదు ప్రభావం అంతా పోయింది. దావీదు అల్పుడే, కానీ దేవుడు అక్కడ ప్రభావంగా చేస్తూ వచ్చాడు. దావీదు దగ్గరికి అనేకులు వస్తున్నారు. దావీదు వాళ్ళందరికీ అధిపతి అవుతున్నాడు, నాయకుడు అవుతున్నాడు. స్ట్రెంగ్త్ అండ్ పవర్. రెండోది ఏమిచ్చాడు? ప్రభావం. దావీదు ప్రభావం అక్కడ స్టార్ట్ అయింది. చివరికి అదే యోధా అరణ్యము, అదే యోధా పట్టణంలో దేవుడు దావీదుని రాజుగా చేశాడు. రెండవది ప్రభావం. ఒకప్పుడు మనకు ప్రభావం లేదు, అందుకనే మనం కూడా చూస్తే యోహాను అదే అంటాడు, కీర్తన 8వ కీర్తనలో, మానవుని జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏ పాటివాడు, మహిమా ప్రభావములతో నీవు వానికి కిరీటము. కాబట్టి ఏమిచ్చాడు మనకి? చదవండి కీర్తన 8వ కీర్తన. 8వ కీర్తనలో ఎన్నో వచనము? 4వ వచనం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, నీవు నరపొత్తిని దర్శించుటకు వాడే పాటివాడు, చేసితివి మహిమా ప్రభావములతో. ఏమిచ్చాడు దేవుడు? దావీదుకి ఏం దొరికిందంటే ప్రభావం దొరికింది, పవర్. ఎంత బాగుందండి! దావీదు బయట అల్పుడే, కానీ అరణ్యంలో గొప్పవాడయ్యాడు. బయట ఎన్నిక లేనివాడే అరణ్యంలో అందరికి అధిపతి అయ్యాడు. ఎంత బాగుందండి! దేవుడు అంట నిన్ను ఏదన్నా గొప్ప చేయాలంటే, నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలంటే, ఉదాహరణకి నిన్ను అధిపతిగా చేయాలంటే ముందు అధికారానికి, మనుషులకు కాదంట, సమస్యలకు అధిపతి అవుతావు, శోధనలకు అధిపతి అవుతావు, కష్టాలకు అధిపతి అవుతావు. వీటన్నిటికీ అధిపతి అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నిన్ను? ఇట్ ఈజ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్ గాడ్. దేవుడు మరి తన ప్రజలకు ఇచ్చే ఒక శిక్షణ లాంటిది, అనుభవపూర్వకమైన శిక్షణ. దావీదుకి ఏమొచ్చేసింది? ఈరోజు దేవుడు మనకి ప్రభావం ఇచ్చాడు. ఆయన రక్షణ ప్రభావం, ఆయన మహిమా ప్రభావం, ఆయన వాక్య ప్రభావం, ఆయన మందిర ప్రభావం. ఇది రెండవది. మూడవది మనం చూస్తే ఏం పొందుతూ వచ్చాను అంటున్నాడంటే, చూడండి దయచేసి 3వ వచనం, నీ కృప. ఎంత బాగుందండి! ఏం పొందాడంట? ఆయన కృప. ఆయన కృపను పొందుతూ వచ్చాడు. అరణ్యంలో దావీదేమో, సౌలేమో ఆ రాజ్యంలో ఉండి కృపను పోగొట్టుకుంటే, ఆ కృప దావీదుకి ఎక్కడ దొరికింది? అరణ్యంలో దొరికింది. ఆ అరణ్యంలో, ఆ భయంకరమైన ప్రాంతంలో కృపను పొందుకుంటూ వచ్చాడు. ఈరోజు మనకు దొరికింది ఏంటంటే కృప. ఆ కృప ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆ కృప మనల్ని వెతుకుతూ వచ్చింది. మూడవది, ప్రభుని ఆరాధించడానికి కారణం, నీళ్లు లేని అరణ్యంలో, ఎండిన అరణ్యంలో, కాలిన అరణ్యంలో, భయంకరమైన అరణ్యంలో, భీకర అరణ్యంలో, చీకటి అరణ్యం, ఎన్నో అరణ్యాలు ఉన్నాయి. అలాంటి అరణ్యాల్లో నుంచి దేవుడు మనల్ని చివరికి ఎక్కడికి తీసుకొచ్చాడు? యోధా అరణ్యం. ఇక్కడ ఆయన బలాన్ని మనం పొందాము, బలపరచబడుతున్నాము ఆయన మాటలను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి. రెండవది, కోల్పోయిన ఆ మహిమ ప్రభావం తిరిగి మరలా దేవుడు మనకి ఇస్తున్నాడు, దానికి ఆరాధించాలి. మూడవది,
ఆయన కృప ఎంత బాగుందండి. 4వది, ఆ కృప ఎలాంటిది అంటున్నాడు? జీవము. ఏం పొందాడు? జీవము. సౌలు ఎన్నోసార్లు దావీదికి మరణం కలుగజేయాలనుకుంటే దేవుడు దావీదికి ఏమిచ్చాడు? జీవము. ఎన్నెన్నోసార్లు ఆయన పొడవాలని, చంపేయాలని ప్రయత్నం చేశాడు సౌలు. అంతేకాదు ఎంతో మరి తరుముతూ తిరిగాడు. అయినా సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. ఈరోజు మనం జీవంగా కలిగి ఉన్నామంటే ప్రభువే మనకి జీవాన్ని ఇచ్చాడు. అందుకని సజీవులే కదా నిలుస్తారు. ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి కారణం, ఎప్పుడో మరణించాల్సిన మనం పరిస్థితుల చేతిలో, అనారోగ్యం చేతిలో, ప్రమాదాల చేతిలో ఎప్పుడో మనం చనిపోవాలండి. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇంకా సజీవులుగా ఉంచాడు, జీవాన్ని ఇచ్చాడు. యోధారణ్యంలో మనకు దొరికిన 4వది ఏంటంటే జీవం. ఈ జీవం ఏ జీవం? క్రీస్తు యేసు యొక్క జీవం. ఇది నిత్య జీవం, ఇది వాస్తవమైన జీవము, ఇది శాశ్వత జీవము. అందుకనే పాడతాం కదా, పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరాము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, నిరంతరాము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఈ పాటలన్నీ దావీదు ఎక్కడ పాడాడంటే అరణ్యంలో పాడాడు. సాతాను శోధనలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, ఇబ్బందులు ఎన్నో అధికమైపోయినాయి. కానీ యోధా అరణ్యంలో దేవుడు ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడు. ఈరోజు జీవంతో మనల్ని ఉంచాడు. ఎప్పుడో మనం చనిపోయి సమాధి చేయబడాల్సిన వారము. 4వది, ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి యోధా అరణ్య అనుభవంలో ఆరాధన. 4వది, ఆయన మనకి జీవమునిచ్చాడు. అంతేనా అంటే ఇంకెన్నిసార్లు చూడండి దయచేసి, ఇంకా కిందకు వస్తే ఇంకా ఎందుకు స్తుతిస్తున్నాడంటే 7వ వచనం, నీవు నాకు సహాయకుడివై ఉంటే. ఏం చేశాడంటే అనేక సార్లు అక్కడ ఎవరు సహాయం చేయరు. అరణ్యంలో ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు. ఇంకా చెప్పాలంటే కీడు చేసేవాళ్ళు ఉంటారు, నష్టం చేసేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడు. ఎంత బాగుందండి. ఆయన సహాయం చేశాడు, పోషించాడు, దావీదికి ఆహారం ఇచ్చాడు, దావీదికి కావలసిన అవసరాలన్నీ తీర్చాడు. ఇది ఎన్నోది చెప్పండి? సహాయం. ఈరోజు మనకు సహాయం చేస్తుంది ఎవరు మన జీవితంలో? ఇంతవరకు మనకు సహాయం చేసేది ఎవరు? ప్రభువే. మనుషులు చేయలేదు, బంధువులు చేయలేదు, ఆత్మీయులు మన వాళ్ళు ఎవ్వరు మనకు సహాయం చేయలే. ఎవరు చేశారు? అందుకని ఆయన ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయం, నేను నీకు సహాయం చేసేదినని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇంకా ఆయన పేరు ఏంటంటే మన సహాయకర్త అంట. ఇస్ ద ఆథర్ ఆఫ్ హెల్ప్. అందుకనే దావీదు అంటాడు, నా సహాయము దేవుని యొద్ద నుండే వచ్చును. కాబట్టి ప్రియులారా, ప్రభుని ఆరాధించడానికి కారణం ఎంత సహాయం చేశాడు. మనం రక్షణ పొందడానికి ఆయనే సహాయం చేశాడు, మారు మనసు పొందడానికి సహాయం చేశాడు, పాపాలు ఒప్పుకోవటానికి సహాయం చేశాడు, మందిరానికి రావటానికి సహాయం చేశాడు. ఈ రోజున దేవుని సహాయం లేకపోతే అసలు ఈరోజు సియోనికి కూడా మనం వచ్చేవాళ్ళం కాదు. దేవుడు సహాయం చేశాడు. 5వది, దావీదు దేనికి ఆరాధిస్తున్నాడంటే, ప్రభువా ఇంతవరకు నాకు సహాయం చేశావు ప్రభువా. 5వది. 6వది మనం చూస్తే 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను. 6వది, నన్ను ఆదుకున్నావు ప్రభు. అరణ్యంలో ఎవ్వరు నన్ను ఆదుకోలేదు. అందరు వదిలేశారు. ఇంట్లో తండ్రి వదిలేశాడు, తల్లి లేదు, అన్నలు వదిలేశారు, చెప్పాలంటే ఇంకా మామ వదిలేశాడు, భార్య వదిలేసింది. ఒంటరితనంలో అక్కడ ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? దావీదుని దేవుడే ఆదుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను ఆయన ఆదుకుంటున్నాడు. కాబట్టి ప్రభుని ఏం చేయాలి? మనము
ఆరాధించాలి. ఆయన ఆదుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ప్రభా, నన్ను ఆదుకున్నావు. పరిస్థితులు నా మీదకి విరోధంగా లేచినప్పుడు నన్ను ఆదుకున్నావు. శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను ఆదుకున్నావు. శోధనలు నన్ను వచ్చినప్పుడు నన్ను ఆదుకున్నావు ప్రభువా. కష్టాలు నా మీద రేగినప్పుడు నన్ను ఆదుకున్నావు. సమస్యలో నేను పడిపోయినప్పుడు నన్ను ఆదుకున్నావు ప్రభువా. ఎంత బాగుందండి. ఏం చేసావు? నన్ను ఆదుకున్నావు ప్రభు. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. తరుణాములో విరోధముగా పైలేచిన వివరించేదన్ని విశ్వాస్యతన్. తరుణాములో విరోధముగా పైలేచిన వివరించేదన్ని విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపాలన్నీ అన్ని కాలంబులందు కీర్తి. ఈ పాటలన్నీ మొదటగా ఎక్కడ పాడబడ్డాయంటే అరణ్యంలోనే. ఇప్పుడు మనం పుస్తకంలో పాడుతున్నాం, కానీ ఆ రోజుల్లో దావీదు పాడుతుంటే ఆ అరణ్యంలో అందరూ వినేవాళ్ళంట. చుట్టుపక్కల ప్రజలు కూడా వినేవాళ్ళంట. ఈరోజు మనము ఇవి మామూలుగా పాడుతున్నాం. దావీదు ఆ రోజు ప్రత్యక్ష అనుభవంతో పాడుతున్నాడు. ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు. అందుకని అంటాడు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకున్నది ప్రభు. ప్రభుని ఆరాధించడానికి కారణం ఏంటంటే ఎంతవరకు మనల్ని ఆదుకున్నాడు. ఎవరు ఆదుకున్నారండి? ఎన్ని సమస్యల్లో పడిపోయాం, ఎన్ని కష్టాల్లో పడిపోయాం. ఎవరు? అందరూ మనల్ని కృంగదీస్తారు, కానీ ఆదుకునే వాళ్ళు ఎవరు? ఆయన ఆదుకున్నాడు. ప్రభుని ఆరాధించడానికి కారణం యోధ అరణ్యంలో మనకు దొరికింది ఆదరణ. ఆదరించాడు, ఆదుకున్నాడు. ఇది 6వది. 7వదిగా మనం చూస్తే దావీదు అదే అంటున్నాడు. ఇంకా చివరి వచనానికి వచ్చేస్తే 11వ వచనం, రాజు దేవుని బట్టి. అప్పటి వరకు దావీదుకి ఏం లేదు? ఏడుపే, సంతోషం లేదు, దుఃఖము, వేదన. అసలు సంతోషించాల్సిన ఒక్క విషయం కూడా లేదు. ఏ విషయంలో సంతోషిస్తాడు? కుటుంబం ఉందా? బంధువులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? ఆరోగ్యం ఉందా? ఆహారం ఉందా? ఇల్లు ఉందా? ఏమీ లేదు. అని ఏం చేస్తున్నాడు? దేవుడు సంతోషం ఇచ్చాడు. కారణం అన్నీ ఇచ్చాడు. అరణ్యంలో పోషించాడు. అరణ్యంలో ఆయన ఎన్నో రకాలుగా నడిపించాడు. ఇశ్రాయేలీలనే కాదు, దావీదుని కూడా అరణ్యంలో ఎంతగా. ఈరోజు మనల్ని కూడా దేవుడు అరణ్య అనుభవంలో నడిపిస్తూ ఉంటాడు. మన కుటుంబంలో వచ్చే ప్రతి పరిస్థితి అరణ్యం లాంటి అనుభవమే. దాన్ని చూసి మనం కృంగిపోకూడదు. ప్రభు నన్ను అరణ్య మార్గంలో తీసుకెళ్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఏం భయం లేదు. బిల్లీ గ్రహం గారు ఆయన రాసిన మాట, ఒకరోజు ఆయన చాలా భయంకరమైన ఆ ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేవునితో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా కొంచెం వెనక్కి తిరిగి చూసేసరికి ఆ 4 అడుగులు కనపడుతున్నాయి అంట ఇసుకలో, ఆ ఎడారి అరణ్యంలో. ఆశ్చర్యపోయాడు. ప్రభుని అడిగాడు, ప్రభువా ఏంటి నువ్వు ఒక్కరినేగా నేను నడిచేది, ఏంటి 4 అడుగులు కనపడుతున్నాయి? ప్రభు చెప్పాడంట, నేను నీతో నడుస్తున్నానుగా. ప్రభు నువ్వు దేవుడివయ్యు కదా, నువ్వు నడవాల్సిన అవసరం ఏంటి? నేను నడుస్తానయ్యా, నీతో పాటు నడుస్తాను. ఈ ఎడారిలో ఈ ఇసుకలో నువ్వు నడుస్తున్నావా? నడుస్తాను. ఆయన నీకు ముందుగా నడుస్తాడు, అవసరమైతే నీ వెనక నడుస్తాడు, కొన్నిసార్లు నీ పక్కన నడుస్తాడు, కొన్నిసార్లు నీలో ఉండి నడిపిస్తాడు. అప్పుడు బిల్లీ గ్రహం గారు చాలా సంతోషించారంట. ఇంకా దేవునితో మాట్లాడుతూ వెళ్తుంటే మధ్యాహ్నం అయిపోయింది, భయంకరమైన ఎండ వచ్చేసింది. ఇసుక కదా, చెప్పులు కూడా లేవు. సరే బాగా ఎండ వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే 2 అడుగులే ఉన్నాయంట. ఇసుకలో 2 అడుగులే కనపడుతున్నాయి, 2 పాదముద్రలే కనపడుతున్నాయి. మళ్ళీ ప్రభువుని అడిగాడు, ప్రభువా ఏంటి ప్రభువా, ఎండ వచ్చేసరికి వెళ్ళిపోయావా? నన్ను వదిలిపెట్టేసావా? ఇంతకటి దాకా నాతో నడిచావు, 4 అడుగులు ఉన్నాయి, ఇప్పుడు 2 అడుగులే ఉన్నాయి, నాయే ఉన్నాయి, నీ లేవంటే ప్రభు అన్నాడంట, బిల్లీ గ్రహం ఎందుకు అలా అనుకుంటున్నావు? ఆ 2 అడుగులు నీ కాదు నాయ అన్నాడంట.
అదేంటి ప్రభా మరి నాయమైనవి అసలు నువ్వు నడిస్తేనేగా ఇప్పుడు వరకు ఎంత ఎండలో నడిచావు, నీ కాళ్ళు కాలినయా? కాలేదు. మరి ఏంటి? నీ కాళ్ళు వాచినయా? లేదు ప్రభా, నేను ఎత్తుకొని నడుస్తున్నాను అన్నాడంట. అక్కడే మోకరించాడంట. ప్రభా నీకు వందనాలు. నీ అరణ్య జీవితంలో కొన్నిసార్లు అనుకుంటావు దేవుడు నన్ను వదిలేశాడని. ఆ అడుగులు నీవు కాదు, నడిచేది నువ్వు కాదు, కష్టపడేది నువ్వు కాదు, ప్రభువు ఆయన నిన్ను దాచి నడిపిస్తున్నాడు, ఎత్తుకొని నడిపిస్తున్నాడు. అదే అంటాడు కదా, ఇశ్రాయేలులారా మిమ్మల్ని అరణ్యంలో ఎలా నడిపించాను, గద్ద రెక్కలపై మోసుకుంటూ మిమ్మలను నడిపించాను కదా. గడచిన ఏండ్లు మము కాచితివి, గద్దరెక్కలపై మము మోసితివి, దయ కిరీటము దయచేసితివి, దయతోనే నన్ను బ్రతికించితివి. గడచిన ఏండ్లు నన్ను కాచితివి, గద్దరెక్కలపై మము మోసితివి, దయ కిరీటము దయచేసితివి, దయతోనే మము బ్రతికించితివి. వలెనే జాలి చూపితివి, తండ్రి వలెనే జాలి చూపితివి, మంటి పురుగును కరుణించితివి, మంటి పురుగును కరుణించితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞతతో నే స్తుతింతును, ఘనమైన నీ నామమును ఉత్సాహముతో వివరింతును, విలువైన నీ కార్యమును ఉత్సాహముతో వివరింతును, విలువైన నీ కార్య. గడిచిన ఏండ్లంతా కూడా ఎలా నడిపించాడు, ఎత్తుకొని. ఈరోజు మందిరానికి వచ్చావంటే నువ్వు నడవలా, ఆయన ఎత్తుకొని తీసుకొచ్చాడు. నీ కష్టాల్లో నువ్వు నడిస్తే ఎప్పుడో పడిపోయేవాడివి, నువ్వు నడిస్తే ఎప్పుడో కృంగిపోయేవాడివి. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు, అరచేతుల మీద చెక్కుకున్నాడు, భుజాల మీద మోసుకొని నడిపిస్తున్నాడు. బా, ఆ కాపరి ఆ బలహీనమైన గొర్రెలనంట ఏం చేస్తాడు, పిల్లల్ని భుజాల మీద వేసుకొని. దేవుడు నిన్ను నన్ను అలా చేస్తున్నాడు. కాబట్టి ప్రభుని ఆరాధించడానికి కారణం, ప్రభువా నన్ను ఏం చేసావు, సంతోషింపజేసి ఎంత సంతోషం ఇచ్చావు ప్రభు, నన్ను నడిపించావు. కష్టాలలో బాధల్లో ఎంత శోధనలో ఏం చేస్తూ వచ్చావు, సహాయం చేస్తూ వచ్చావు. కాబట్టి ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి 7 గొప్ప విషయాలు. యోధా అరణ్యంలో దేవుడు దావీదుని ఎంతగా సహాయం చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు భయంకరమైన అరణ్యాల్లో నుంచి యోధా అరణ్యం, యోధా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి నడిపించాడు. యోధా ఆయన సిలువ దగ్గరికి వచ్చాం. ఆ సిలువ దగ్గర మనకేం దొరికిందంటే చెప్పండి, మొట్టమొదట ఆయన బలం. దేన్ని బట్టి ఆరాధించాలి? బలం. మందిరానికి రావాలన్నా మనకు బలం ఉండాలి, నడవాలన్నా బలం ఉండాలి. బలహీనమైన మనల్ని ఏం చేశాడు? ఆత్మీయ బలం, రక్షణ బలం ప్రభు మనకిచ్చాడు. రెండవది ఆయన ప్రభావం మనం పొందాము. ఈ ప్రభావం దేవుని వలనే, ఈ గౌరవం దేవుని వలనే. మూడవది చూస్తే చెప్పండి ఏంటంట? ఆయన కృపను మనకిచ్చాడు. నాలుగవది ఆయన జీవాన్ని మనం పొందుతూ వచ్చాం. ఐదవది ఏంటంట? ఆయన సహాయం. ఈరోజు ఇంతవరకు మనకు అన్ని విషయాల్లో ఎవరు సహాయం చేస్తున్నారు? మన విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, ఆత్మీయ విషయాల్లో, అవసరాల విషయాల్లో ఆయన ఏం చేస్తున్నాడు మనకి ఇంతవరకు? దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. తర్వాత ఆరవది ఆదుకున్నాడు, దేవుడు మనల్ని ఆదుకున్నాడు. ఏడవది మనకి సంతోషాన్ని ఇచ్చాడు, ఏడుపు దుఃఖము వేదన తీసివేసి
ఎన్ని చేసిన ప్రభుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇప్పుడు 3వ వచనం అదే, నీ కృప జీవం కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను బాగుంది. కాబట్టి ఈరోజు నీ అనుభవంలో మనం కూడా ప్రభువును స్తుతించి, ప్రభు నా జీవితంలో కూడా యోధా అనే యేసుక్రీస్తు అనే అరణ్యంలోకి నన్ను తీసుకొచ్చి నాకు ఇంతగా సాయం చేసినందుకు నేను ఏమి ఇవ్వగలనని హృదయపూర్వకంగా అనుభవంతో ప్రభువును ఆరాధిస్తాం.